బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా మిస్సన్నపేట పిఎస్ లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ నిర్వాహకులపై బాధితులు గతంలోనే కేసు పెట్టారు. ఆ కేసు పూర్వాపరాలు తెలుసుకునేందుకు బాధితులు పిఎస్ కి వెళ్లారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థలో ఇన్వెస్టర్లుగా జాయిన్ అయ్యి చాలా మంది ప్రజలను ఇన్వెస్టర్లుగా జాయిన్ చేసి మోసపోయామని వాపోయారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ యాజమాన్యాలు శివాని తల్లిదండ్రులను పిఎస్ కు తీసుకొచ్చి విచారణ చేపట్టారు పోలీసు అధికారులు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో 25 నుంచి 35 కోట్ల రూపాయల మేర వసూలు చేసినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. సుమారు 2000 మందికి పైగా బాధితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. డబ్బులు తిరిగి చెల్లించాలని సంస్థ ఫౌండర్ దుర్గా ప్రసాద్ ను బాధితులు నిలదీశారు. దీంతో ఆయన నెల రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన భార్య శివాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 10,000 పెడితే నెలకు 1000, 10 లక్షలు పెడితే నెలకు ₹1,00,000 లాభం వస్తుందని ఆశ చూపినట్లుగా తెలుస్తోంది. మొదట్లో కొన్ని నెలల పాటు డబ్బులు ఇచ్చి వందలాది మందికి నిర్వాహకులు ఎరవేశారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా మిస్సన్నపేట పిఎస్ లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ నిర్వాహకులపై బాధితులు గతంలోనే కేసు పెట్టారు. ఆ కేసు పూర్వాపరాలు తెలుసుకునేందుకు బాధితులు పిఎస్ కి వెళ్లారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థతో ఇన్వెస్టర్లుగా జాయిన్ అయ్యి చాలా మంది ప్రజలను ఇన్వెస్టర్లుగా జాయిన్ చేసి మోసపోయామని వాపోయారు. తమకు న్యాయం చేయాలని పోలీసులు వేడుకున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ యజమానురాలు నండూరి శివాని తల్లిదండ్రులను పిఎస్ కి తీసుకొచ్చి విచారణ చేపట్టారు పోలీసు అధికారులు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో 25 నుంచి 30 కోట్ల రూపాయల మేర వసూలు చేసినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. సుమారు 2000 మందికి పైగా బాధితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. డబ్బులు తిరిగి చెల్లించాలని సంస్థ ఫౌండర్ దుర్గా ప్రసాద్ ను బాధితులు నిలదీశారు. దీంతో ఆయన నెల రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన భార్య శివాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 10,000 పెడితే 1000, అదేవిధంగా 10 లక్షలు పెడితే నెలకు ₹1,00,000 లాభం వస్తుందని ఆశ చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే మొదట్లో కొన్ని నెలల పాటు డబ్బులు ఇచ్చి వందలాది మందికి నిర్వాహకులు ఎరవేశారు. నా పేరు చక్రవర్తి అండి. మాది ఏలూరు జిల్లా ఈదర గ్రామం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ అనే సంస్థ మిస్సన్నపేటలో 2023 సంవత్సరం మార్చి నెలలో స్టార్ట్ అయిందని మాకు తెలియజేశారండి కొందరు వ్యక్తుల ద్వారా. అంటే ఈ కంపెనీ చైర్మన్ గారే మాకు తెలియజేశారు ఈ విషయాన్ని గురించి. ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏం చెప్పారు అనంటే, చెట్లు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి, అలాగే సమాజంలో నలుగురికి సేవ చేయాలి అనేటువంటి సమాజ సేవకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మాటలు చెప్పి మమ్మల్ని కంపెనీ వైపు మళ్ళీలా వాళ్ళు మమ్మల్ని ఆకర్షించారండి. ఆ నేపథ్యంలో కంపెనీ తరఫు నుంచి మనకి చాలా కార్యక్రమాలు, చాలా ప్రాజెక్టులు రాబోతూ ఉన్నాయి. అవన్నీ రావాలంటే మనకి ఫైనాన్షియల్గా మన బ్యాకప్ ఉండాలి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ మీరు తీసుకొచ్చిన దాని మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి 9% ఇస్తాము ప్రతి నెల.
అనేటువంటి ఒక స్కీమ్ని తీసుకొచ్చి ఆ స్కీమ్లో మమ్మల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారండి. కట్టిన వాళ్ళకి ప్రతి నెలాఖరు కల్లా అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే ముందే పడేలా అలా వాళ్ళు వ్యవహరించి మమ్మల్ని నమ్మించారండి. అలా ఒక సంవత్సర కాలం నడిచిన తర్వాత మరలా ఈ కార్యక్రమం మరలా ఇలాగే కొనసాగుతూ ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలనేటువంటి ఒత్తిడి మా మీద తీసుకొచ్చారండి. అలాగే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొందరు వ్యక్తుల్ని అంటే ఈ విజయవాడ, విసనపేట ఈ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కువ మంది వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకొని ప్రతి జిల్లాకి ఒక మేనేజర్ అన్నట్లుగా వారికి డిపిఎం అంటే డిస్ట్రిక్ట్ బ్రాంచ్ మేనేజర్ పోస్టులు ఇస్తున్నాము అన్నట్లుగా ఒక కార్పొరేట్ ఆఫీస్ని తలపించేలా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారండి. అలా ఇచ్చి మమ్మల్ని వేరే వారితో కట్టించడానికి మమ్మల్ని ఎక్కువగా ఉపయోగించుకున్నారు. అలా కట్టించినటువంటి వ్యక్తులు చాలామంది వాళ్ళు చెప్పిన విధంగా సంవత్సరం వరకే కంటిన్యూస్గా వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే ముందే ఇస్తామని మాట ఇచ్చారో ఆ మాటని సంవత్సరం పైన నిలబెట్టుకున్నారండి. దానిని చూసి చాలామంది వ్యక్తులు పర్సనల్ వడ్డీ లోన్లే కానివ్వండి, బయట చేబుదులు తెచ్చుకున్నవి కానివ్వండి, రకరకాలుగా ఇంట్లో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి ఇళ్లను సైతం తాకట్లు పెట్టి తెచ్చి కట్టారండి. రాష్ట్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. అలాగే మేము సవినీయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే పోలీసు వారిని కోరుకునేది ఏంటంటే బాధితులకు న్యాయం చేయండి. మా వల్ల కానీ మేము కానీ మా కుటుంబాలు కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మాకు న్యాయం చేసి పెట్టమని అడగడానికి ఈరోజు ఎదురుగాడి పోలీస్ స్టేషన్కి వచ్చామండి. నా పేరు చక్రవర్తి అండి. మాది ఏలూరు జిల్లా ఈదర గ్రామం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ అనే సంస్థ